అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవలకి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ టైం పెంచమంటున్నారు. నాకు వీలైనప్పుడల్లా టైం పెంచుతూ ఇస్తాను. ప్రస్తుతానికి కథలోకి వెళ్ళిపోదాం. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 39వ ఎపిసోడ్. ఇక్కడ అంకిత చందన సుకన్య చెయ్యి పట్టుకుని బరబర కిందకి లాక్కుని వస్తుంటే సుకన్య అంకిత చెయ్యి విడిపించుకుంటూ, ఎందుకే అలా లాక్కుని వస్తున్నావు? లోపల నా చెల్లెలుంది. అసలు ఏం జరుగుతుందో చూసేవాళ్ళము కదా. మీ అన్నయ్య నా చెల్లెల్ని అని ఇంకా ఏదో అంటుంటే చందన కూడా అదే ఫీలింగ్తో అవును అంకిత అంటూ మనసులో మాత్రం అంకిత తీసుకొచ్చేసింది. అసలు బావ ఆ పిల్లని ఏం చేసేవాడో చూసేవాళ్ళం కదా అనుకుంటూ ఇప్పటికే బయటికి గెంటేసే ఉంటాడేమో అని సంబరపోతూ పైకి తలుపు వైపు చూస్తూ ఉంటుంది చందన. అంకిత సుకన్యని చందనని మాట్లాడనివ్వకుండా తన చేయి ఎత్తి ఆపు అన్నట్టు అంకిత తన వైపు కోపంగా చూస్తూ, ఏంటి మీరు చూసేది, నేను వినేది? మా అన్నకి మనం అక్కడ ఉన్నామని చూస్తున్నామని తెలిసిందనుకో ఏం చేస్తాడో నేను చెప్పనక్కర్లా. మన ముగ్గురిని తన కోపానికి బలి చేసేసి భస్మం చేసేసేవాడు. పాపం మీరేమో నా స్నేహితులు, నా అన్న కాబట్టి నేను భరిస్తాను. కానీ మీరు, అందుకే నాకు ఇష్టం లేక మీరు ఆ కోపానికి బలి కాకూడదని కిందకి తీసుకొచ్చేసాను అని కొంచెం కోపంగా ఎటకారంగా సుకన్యని చూస్తూ, మా అన్న గురించి నీకన్నీ తెలుసు కూడా ఏంటి నువ్వు అని అంటుంది అంకిత. కానీ అంకిత మనసులో వేరేలా ఆలోచించుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, అప్పుడేగా నేను నా ప్రేమను పొందగలను అని తన మనసులో కన్నింగా ఆలోచించుకుంటూ వీళ్ళిద్దరూ వాళ్ళ రొమాన్స్ను చూస్తూ అక్కడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు, ఇంకేమైనా ఉందా అని తన మనసులోనే నవ్వుకుంటూ మొత్తం చెడగొట్టేస్తారు వీళ్ళు అని అనుకుంటుంది అంకిత. అంకిత మాటలకి చందన కూడా, అవును సుకన్య, అక్కడున్నది మా కేశవ బావ. నీ చెల్లి గురించి నువ్వేమీ భయపడనవసరం లేదు. ఎందుకంటే ఇంత కలరు, ఇంత హైట్, ఎంత ఉన్నా నన్నే ఎప్పుడు కన్నెత్తి చూడలేదు మా బావ. అలాంటిది పిచ్చుకులా ఉన్న నీ చెల్లెల్ని పట్టించుకుంటాడా ఏంటి అని అంటూ, ఇంకాసేపు ఆగితే మీ చెల్లి ఏడ్చుకుంటూ బయటికి వస్తుందిలే, అప్పుడు నీ చెల్లిని చూద్దువుగానిలే అని మొహం మీదే చెబుతూ, మన ఇక్కడే ఉన్నామని తెలిస్తే మన పని అంతే అని చెబుతూ, చూడు నీ చెల్లెలు ఏడ్చుకుంటూ ఇప్పుడే బయటికి వస్తుంది అని చెప్పి చందన ఆలోగా నేను మంచి స్ట్రాంగ్ కాఫీ తాగుతా అని వంటగదిలోకి వెళ్ళిపోతుంది చందన. అంకిత చందన మాటలకి తన మనసులోనే నవ్వుకుంటూ, దీనికి ఇలా అర్థమైందా, పోనీలే అలానే బ్రతికే కొన్ని రోజులు అనుకుంటూ తన కూడా వంటగదిలోకి వెళ్తూ ఉంటుంది. కానీ సుకన్య చందన మాటలు నమ్మాలని అనిపించక పైన గదిలో వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో, అసలే కేశవ ఈ మధ్య శ్యామ చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు, లోపలేం చేస్తున్నారు అని అటువైపే చూస్తూ కొంచెం కొంచెం భయం పెరిగిపోతూ ఉంటుంది సుకన్య, ఎక్కడ వాళ్ళిద్దరూ కలిసిపోతారో అని. అంకిత వంటగదిలోకి వెళ్ళేది కాస్త వెనకాల సుకన్య రావడం లేదని సుకన్య పైన గది వైపు అలా చూస్తూ ఉండేసరికి తన తల మీద కొట్టుకుంటూ, ఇది ఒక వెర్రి మాలోకం అని తన దగ్గరికి వస్తూ తన నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి, ఎందుకే ఆ గది వైపు అలా చూస్తున్నావు? సరే నేను ఒక విషయం అడుగుతాను, చెప్పు. నువ్వు ఎన్నాళ్ళ నుండి మా అన్నయ్యకి గేలం వేస్తూ వచ్చావు, అయినా నీ గేలానికి చిక్కుకున్నాడా మా అన్న అని అడుగుతుంది అంకిత. అదేంటి అలా అడుగుతున్నావు? మీ అన్నయ్యని నేను చాలా సిన్సియర్గా ప్రేమించాను, గేలం వేయడం ఏంటి అని అంటుంది సుకన్య. అబ్బో సరేలే ఏదో ఒకటి, కానీ మా అన్నయ్య నీ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదుగా, అలాగే నీ చెల్లిని కూడా కన్నెత్తి చూడడు. నువ్వేమి భయపడకు, ధైర్యంగా ఉండు, పద అని ఎటకారంగా అంటుంది అంకిత.
సుకన్య మాత్రం అంకిత మాటలు ఏవి బుర్రలోకి ఎక్కడం లేదు. ఎందుకంటే కేశవ ఈ మధ్యన ప్రవర్తన తన మనసులో ఎక్కడో భయాన్ని తొలిచేస్తూ ఉంటే లోపల ఏం చేస్తున్నారు అనే ఆతృత పెరిగిపోతూ కేశవ శ్యామాని కసురుకొని చాలాసేపు అయ్యింది కదా, శ్యామాని ఈపాటికి గెంటేయాలి కదా, ఇంకా లేదేంటి అని అలానే ఆ తలుపు వైపు చూస్తూనే ఉంటుంది సుకన్య. అంకిత సుకన్యని చూస్తూ, ఎందుకే అంత అనుమానం? ఆ తలుపు వైపు చూస్తున్నావు? సరే, నీ అనుమానం తీరాలంటే పోని పైకి వెళ్ళి మా అన్నయ్యని అడిగి వద్దామా అని అంటుంది అంకిత. సుకన్య తన గుండెల మీద చెయ్యి వేసుకుని, ఏంటి పైకెళ్ళి మీ అన్నని అడగాలా? అమ్మో, ఇంకేమైనా ఉందా? తన గన్న తీసుకుని ఇంకేమీ లేదు, నన్ను షూట్ చేసి పడేస్తాడు అని భయపడుతూ అంటుంది సుకన్య. మరి ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ నిలబడి ఆ తలుపు వైపు చూసినా ఆ విషయం మా అన్నకి తెలిసినా అదే జరుగుతుంది. నీ చెల్లి వస్తుందిలే, కంగారు పడకు, పద అంటూ మళ్ళీ సుకన్య వైపు అనుమానంగా చూస్తూ, నాకొక చిన్న డౌటు, నీ చెల్లిని నా అన్న ఏమైనా చేస్తాడేమో అని కంగారు పడుతున్నావా, లేకపోతే ఎక్కడ నీ చెల్లెలు నా అన్నకు పడిపోతుందో అని భయపడుతున్నావా అని అనుమానంగా అడుగుతుంది అంకిత. సుకన్య అంకిత అడిగిన దానికి తడబడుతూ గుడ్లు పెద్దవి చేసి చూస్తూ తన కంగారుని పసిగట్టేసినందుకు ఏం చెప్పాలో తెలియక, చచ్చా, నా చెల్లెలి గురించి నేనెందుకు అలా అనుకుంటాను, అయినా దానికి అంత సీన్ లేదు కానీ అని వంటగదిలోకి వెళ్తున్న సుకన్యని అంకిత చూస్తూ, నీ గురించి నాకు తెలియదా అనుకుంటూ, సరే కాఫీ తాగుదాం పద అని వంటగదిలోకి ఇద్దరు వెళ్తారు. చందన అక్కడ వాళ్ళ అత్తయ్య జానకమ్మ గారి మెడ చుట్టూ చేతులు వేసి సుకన్యకి బిల్డప్ ఇస్తూ, అత్తయ్య నాకొక మంచి కాఫీ పెట్టివు అని ఆవిడ బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడ కిచెన్ గట్టు మీద బాసీమఠం వేసుకుని కూర్చుంటుంది చందన. సుకన్య చందన బిల్డప్లు తట్టుకోలేక అక్కడే నిలబడి, అబ్బో దీని బిల్డప్లు అని చూస్తూ ఉంటుంది సుకన్య. అంకిత వసుధ గారిని పట్టుకుని, అత్త నాకు కాఫీ ఇవ్వవా అని ప్రేమగా అడుగుతుంది. అలాగే బంగారం అని ఆవిడ ప్రేమగా అంటూ ఉంటే అక్కడ ఉన్న సుగుణ గారు, అబ్బా మీ అత్త కోడళ్ళ ప్రేమ చూడలేకపోతున్నాను, ఆ అత్తకి ఈ కోడలు, ఈ అత్తకి ఆ కోడలు పంచప్రాణాలు అని మెటికలు విరుస్తూ అక్కడ నిలబడి ఉన్న సుకన్యని సుగుణ చూస్తూ, ఏంటి సుకన్య, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు, నీ గురించి చాలాసేపు నుంచి చూస్తున్నాను, ఎక్కడ కనిపించలేదు అని కొంచెం కోపంగానే అడుగుతారు సుగుణ గారు. నేను అంకిత దగ్గరికి వెళ్ళాను ఆంటీ, తనతో మాట్లాడి ఇప్పుడే వాళ్ళతో పాటే వస్తున్నాను అని సమాధానం చెబుతుంది సుకన్య. ఓ అవునా, సరేలే, అక్కడ దేవుడి మందిరంలో పూజా సామాగ్రి అంతా ఉంది, దాన్ని కొంచెం అక్కడ పని మనిషి శాంతమ్మ ఉంటుంది, దాన్ని శుభ్రం చేయించి అవన్నీ దేవుడి మందిరంలో సర్ది పెట్టించు అని పని పురమాయిస్తుంది సుగుణ. సుకన్యకి ఆ పనులు అలవాటే, వాళ్ళు ఏ పని చెప్పినా చేసేస్తుంది. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మంచి మార్కులు వేయించుకోవడానికి, అలా మంచిగా ఆ ఇంటి కోడలు అయిపోదామని సుకన్య తెలివి. కానీ అంకిత చందన వాళ్ళు అలా కూర్చోబెట్టి తనకి మాత్రమే అలా పనులు చెబుతూ ఉంటే తన మనసులో, వీళ్ళు మహారాణులు, నేను ఈ ఇంటి పని మనిషిని, నేను ఈ ఇంటికి మహారాణిని ఎప్పుడవుతానో అనుకుంటూ, ఆ కేశవిని పెళ్లి చేసుకుంటే చాలు కదా, ఈ ఇంటిలో తిష్ట వేయొచ్చు, వీళ్ళని నా చెప్పు కింద రాయిలాగా చూస్తూ వీళ్ళ చేత నేను పనులు చేయించుకోవచ్చు, ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని కన్నింగా ఆలోచించుకుంటూ అక్కడ వాళ్ళందరి ముఖాలు చూస్తూ, త్వరలోనే ఆ రోజు వచ్చేస్తుంది అనుకుంటూ, అయినా ఈ పనులన్నీ నేనెందుకు చేస్తాను, ఆ శ్యామ ఉందిగా, దాని చేత చేయిస్తాను అని బయటికి వస్తూ అక్కడ శ్యామ కోసం చూస్తూ
శ్యామ ఇంకా కిందికి రాకపోయేసరికి ఏంటి ఆ కేశవ తలుపులు కూడా తెరిచినట్టు లేదు. ఇందాక శ్యామ మీద అంత లెక్క అరిచాడు కేశవ. అయినా ఇప్పుడు వరకు శ్యామానికి బయటికి పంపలేదేంటి? కొంపతీసి వీళ్ళిద్దరూ లోపలే కాపురం పెట్టేశారా ఏంటి అని కేశవ శ్యామ దగ్గరగా ఉన్నదాన్ని గుర్తు చేసుకుంటూ లేదు లేదు అలా జరగకూడదు అని శ్యామని ఎలాగైనా బయటికి తీసుకురావాలని ఆలోచిస్తూ పోనీ నేను వెళ్ళి డోర్ కొట్టి రానా అని శ్యామని తీసుకువస్తే అని అనుకుంటూ 2 మెట్లు ఎక్కబోతుంది సుకన్య. మళ్ళీ కేశవ గన్ను తీసి తన నుదుటి పెట్టి కాల్చినట్టు గుర్తుకు వచ్చి అమ్మో వద్దులే, ఇప్పుడు నేను వెళ్ళి ఆ డోర్ కొట్టాననే అనుకో, అక్కడ శ్యామ లేదనుకో, అమ్మో ఆ కేశవ అక్కడ ఉన్న గన్నతో నన్ను కాల్చినా కాల్చి పడేస్తాడు, మనకెందుకులే అదే వస్తుంది అని మన పని మనం చూసుకుందామని. అయినా ఈ శ్యామకు అసలు బుద్ధి లేదు. తనేదో ఈ ఇంటికి మహారాణిలాగా ఫీల్ అయిపోతూ నా దగ్గర ఉండకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా, రాని దాని పని చెప్తా అని శ్యామని ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ అమ్మ వచ్చిన తర్వాత దాని గురించి ఉన్నవి లేనివి కూడా 2 ఎగస్ట్రాగా చెప్పి ఈ విషయాలన్నీ అమ్మ దగ్గర చెప్పి దాన్ని ఇరికించేయాలి, బాగా తిట్టించాలి అని పళ్ళు కొరుకుతూ తిట్టుకుంటూ అక్కడ పూజా మందిరంలోకి వెళ్ళి దేవుడికి సంబంధించిన ఇత్తడి సామానం అంతా ఒక పళ్ళెంలో వేసుకొని బయట పెరటి లోపలికి వెళ్తే అక్కడ ఒక పని మనిషి శాంతమ్మ అక్కడ ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. ఆ శాంతమ్మ సుకన్యను చూసిన వెంటనే నవ్వుతుంది. కానీ సుకన్య ఆ పని మనిషి తనని కూడా తనలాగే ఒక పని మనిషిని అనుకుని నవ్వుతుందేమో అనుకుని గేరగా తన వైపు చూడకుండా ముఖం తిప్పుకుని ఆ సామానమంతా ఆ పని మనిషి దగ్గర పెట్టి స్టైల్గా చేతులు కట్టుకుని నిలబడుతుంది సుకన్య. శాంతమ్మ సుకన్య అలా మొహం తిప్పేసేసరికి కొంచెం ముఖం చిన్నపుచ్చుకుని ఆ సామానమంతా శుభ్రం చేస్తూ ఉంటుంది శాంతమ్మ. ఇక్కడ చందన అంకిత వాళ్ళిద్దరూ సుకన్యని చూసి ముఖముఖాలు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. సుకన్యకి వాళ్ళ పిన్ని పని పురమాయించింది అని సుకన్య ముఖం మాడిపోయేసరికి వాళ్ళు కాఫీ పెట్టిస్తే తాగుతూ ఏవో కౌర్లు చెప్పుకుంటూ ఉంటారు అంకిత చందన. ఇక్కడ కేశవ గదిలో అసలు ఏం జరుగుతుందో. గదిలో శ్యామ అలానే కింద కూర్చుని తన పెదవుల నుండి వస్తున్న రక్తాన్ని చూసుకుంటూ ఉంటే కొంచెం భయంగా కేశవ వైపు చూస్తుంది. కేశవ తన కాలు మడిచి కూర్చుని శ్యామ గెడ్డాన్ని తన వేలితో పైకి ఎత్తి పెదవి నుండి రక్తం వస్తుంటే వేలితో ఆ రక్తాన్ని తుడుస్తూ తన నోటిలో పెట్టుకుని రుచి చూస్తున్నట్టు చాలా చప్పగా ఉంది, సరిగా తినడం లేదా అని తన చేతుల్ని తన చేతిలోకి తీసుకుని చూస్తూ ఇంత బక్కగా ఉన్నావు, ఇలా అయితే ఎలా అని కొంచెం కోపంగా ప్రశ్నిస్తాడు కేశవ. కేశవ అలా అడుగుతూ ఉంటే శ్యామ అయోమయంగా కేశవని చూస్తూ ఏంటి నా రక్తం చప్పగా ఉందా అని వీళ్ళు పచ్చి రక్తం తాగే రాక్షసుల్లా కనిపిస్తున్నారేంటి నా కంటికి అని తన కళ్ళని నలుపుకుంటూ మళ్ళీ కేశవ వైపు చూస్తూ ఉంటే కేశవ శ్యామకి ఒక పెద్ద రాక్షసుడిలా తన మీద విరుచుకుపడుతున్నట్టుగా ఉంటే శ్యామ కెవ్వున కేక వేస్తూ స్పృహ తప్పి పడిపోతుంది శ్యామ. ఆ కేక కింద పూజ గదిలో సామాగ్రి సర్దుతూ ఉన్న సుకన్యకి వినబడుతుంది. శ్యామ గొంతులా ఉందే అని అనుకుంటూ వెంటనే కంగారుగా బయటికి వచ్చి కేశవ గది నుండే వస్తుంది. అయ్యో నా చెల్లిని కేశవ ఏం చేస్తున్నాడో అని అనుకుంటూ సుకన్య పైకి వెళ్దామని మెట్లు ఎక్కుతుంటే అప్పుడే నిఖిత కేశవ గది ముందు నిలబడి తలుపు కొడుతూ అన్నయ్య తలుపు తీ అని పిలుస్తూ ఉన్నదాన్ని చూస్తూ సుకన్య ఆగిపోతుంది. కేశవ తలుపు తెరుస్తాడని పైకి చూస్తూ ఉంటుంది సుకన్య. అప్పుడే కేశవ తలుపు తెరిచి కొనసాగుతుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్టోరీ ఎలా ఉందో మీ అభిప్రాయంతో తెలపండి. రోజుకి ఒక్క ఎపిసోడ్ కన్నా నేను ఎక్కువ ఇవ్వలేను, అర్థం చేసుకోగలరు. నమస్తే.